మన అవ్వలు తాతలు కింద కూర్చొని లేచేటప్పుడు ఇట్లా రామారామ అనడం, లేదా మన పేరెంట్స్ మనం ఏదైనా తీట పని చేసినప్పుడు రామచంద్ర ప్రభు అనడం, నార్త్లో అయితే రాధే రాధే కానీ రామ్ రామ్ అనడం, హాయ్ చెప్పుకున్నప్పుడల్లా అలా ప్రతిదానికి దేవుడి పేరు తీయడానికి ఒక రీజన్ అయితే ఉంది. అది భగవద్గీతలో మెన్షన్ చేశారు. జస్ట్ దేవుడి పేరు తలుచుకోవడం ఎంత పవర్ఫుల్లో తెలుసుకుందాం. భగవద్గీతలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్పెషలీ కలియుగంలో మనకుండే జాబ్లకి కానీ టెన్షన్లకు కానీ పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఉడుకుడే ఉంటుంది మనది. సో ఎస్పెషలీ ఈ కలియుగంలో మనము ఈ వేదాలు కానీ మంత్రాలు కానీ ఉపనిషత్తులు కానీ చదవడం చాలా చాలా కష్టం, క్లోజ్ టు ఇంపాసిబుల్. మన ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, వేదాలన్నీ చదవకపోయినా జస్ట్ భగవద్గీత చదివితే చాలు, ఇట్ విల్ సర్వ్ ది హోల్ పర్పస్ అని చెప్పేసి. ఈ వేదాలు నేర్చుకోవడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే కృష్ణుడి గురించి తెలుసుకోవడం అనమాట. అంటే ఇప్పుడు ఈ వేదాల ఈ మంత్రాల వల్ల వచ్చే సౌండ్ వైబ్రేషన్స్, ఆ సౌండ్ హీలింగ్ అనేది అవంతా సెకండరీ. చాలా మంచి విషయాలు ఉన్నాయి, అవన్నీ మనకు తెలియకపోవచ్చు, కానీ దెర్ ఆర్ మెనీ అదర్ గుడ్ థింగ్స్ అనమాట. కానీ ప్రైమరీ ఏంటంటే కృష్ణుడి గురించి తెలుసుకోవడం. ఎవరైతే కృష్ణుడి గురించి తెలుసుకుంటారో వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ పొందుతారనమాట. సింపుల్గా చెప్పాలంటే వేదాలు ఉపనిషత్తులు చదవడం వల్ల ఒకరికి సెల్ఫ్ రియలైజేషన్ అనేది వస్తుంది. ఇందులో పీక్ వేదిక్ నాలెడ్జ్ ఏంటంటే కృష్ణ చైతన్యం గురించి తెలుసుకోవడం. అయితే ఈ మొత్తం వేదిక్ నాలెడ్జ్ పర్పస్ ఈక్వల్గా సర్వే చేసేది ఏదైనా ఉంది అంటే అది దేవుడి పేరు స్మరించడం. ఎంత పెద్ద షార్ట్ కట్ చూడండి, జస్ట్ శ్రీకృష్ణుడి పేరు తీయడం వల్ల ఈ వేదిక్ ఫిలాసఫీ చాలా చాలా కష్టం అది చదవడం. ఆ వేదిక్ ఫిలాసఫీ హోల్ పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అడుగుతున్నవాడు కూడా కృష్ణుడి పేరు స్మరిస్తే అతను సెల్ఫ్ రియలైజేషన్ అనే ప్లాట్ఫామ్లో హైయెస్ట్ పొజిషన్లో ఉంటాడంట. సో అది కూడా మెన్షన్ చేశారు. సో మన అవ్వలు తాతలు నాయనలు అమ్మలు దేవుడి పేరు తీయడానికి అది మెయిన్ రీజన్.